సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఓ ఫేక్ డాక్టర్ హల్చల్ చేసింది. పేషెంట్ కు ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ ఆప్రాన్ వేసుకున్న ఓ మహిళ వారి కుటుంబీకుల అందరినీ బయటకు పంపి పేషెంట్ కు స్పృహ లేకుండా చేసి 10 తులాల బంగారంతో ఉడాయించింది. దీంతో విషయం గమనించిన పేషెంట్ బంధువులు ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వచ్చిందెవరో తమకు తెలియదని చెప్పారు యాజమాన్యం. హాస్పిటల్ యాజమాన్యం సమాధానంతో షాక్ కి గురైన పేషెంట్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. డిశ్చార్జ్ చేసే సమయంలో సుధారాణి ఉన్న గదిలో ఓ మహిళ ఆప్రాన్ వేసుకుని వచ్చింది. పేషెంట్ బంధువులను బయటకు వెళ్లమంటూ సూచించడంతో వారంతా బయటకు వెళ్లారు. ఆప్రాన్ వేసుకుని వచ్చిన మహిళ బయటకు వెళ్లిన కొద్ది సమయానికి లోపలికి వెళ్లి చూడగా సుధారాణి స్పృహ కోల్పోయింది. వెంటనే యశోద ఆసుపత్రి యాజమాన్యానికి ఈ విషయం తెలియజేశారు బంధువులు. పేషెంట్ రూమ్ లోకి వచ్చిందెవరో తమకు తెలియదంటూ సమాధానం ఇవ్వడంతో చేసేదేమీ లేక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆప్రాన్ లో వచ్చిన మహిళ నర్సింగ్ స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి రావడం, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో ఉండడంతో తెలిసిన వారి పనా లేక మరెవరైనా వచ్చారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 10 తులాల బంగారం పోయిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు బంధువులు.